మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూసింగ్. భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే టైం అయితే అరౌండ్ 12:30 అవుతుంది. ఈ టైంలో నేను పర్టికులర్లీ వీడియో రికార్డింగ్ చేస్తాను అండ్ దీన్ని ఎడిట్ చేసి కూడా ఎర్లీ మార్నింగ్ లోపు అయితే మీకైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం కంప్లీట్లీ మాట్లాడుకున్నప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి డ్రాగన్ మూవీ గ్లిప్స్ రిలీజ్ గురించి. సో ఈ గ్లిప్స్ అనేది మనకి ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అయితే ఈ యొక్క మూవీకి సంబంధించిన గ్లిప్స్ అనేది మూవీ టీం అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ తరపు నుంచి ఎన్టీఆర్ గారికి హార్ట్లీ హ్యాపీ బర్త్డే అన్న. సో ఈ పర్టికులర్ మూవీ కోసం మేము లీగలీ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నాం. సో ఈ మూవీ గ్లిప్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అనేది ఈ వీడియో మాట్లాడబోతున్నాం. సో కొత్త యూజ్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా క్లిక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. సో ఇక మెయిన్లీ వీడియో విషయానికి వచ్చినట్టయితే ఈ వీడియో చూసే ముందు మీ అందరికి ఒక బేస్ లైన్ స్టోరీ అనేది అర్థం అవ్వాలి. సో ఆ పర్టికులర్ స్టోరీ లైన్ గురించి అయితే నేనైతే ఈరోజు వీడియోలో ఒక 2 minutes అయితే మాట్లాడదాం. సో దాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఈ డ్రాగన్ మూవీ కంప్లీట్లీ మీకు అయితే ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఈ పర్టికులర్ డ్రాగన్ మూవీలో మనకి చూపించినట్టు ఏంటంటే, సో బ్రిటిష్ వాళ్ళు అయితే మనకి 250 years అయితే మన ఇండియన్ అయితే రూల్ చేశారు. సో ఆ రూల్ చేసినప్పుడు వాళ్ళు వచ్చింది కేవలం కొన్ని ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కాదు, పర్టికులర్లీ ఓపియం పాపీ అనే ఒక సంథింగ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ కోసం అయితే వీళ్ళైతే రావడం జరిగింది. సో దీంతో వాళ్ళైతే కొన్ని సర్టైన్ లిక్విడ్స్ అండ్ అలాగే సర్టైన్ సబ్స్టెన్స్ ఫామ్ని క్రియేట్ చేసి పర్టికులర్ హెరాయిన్ అయితే తయారు చేసేవాళ్ళు. హెరాయిన్ అంటే మనకి ఒక సర్టైన్ డ్రగ్ అనేది. సో ఈ డ్రగ్ అనేది వాళ్ళైతే డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు. సో దాని మీద వచ్చే ఇన్కమ్ అయితే బాగా గెయిన్ చేసుకునేవాళ్ళు. సో ఇట్లా వెళ్ళడం వల్ల అయితే వాళ్ళ కంప్లీట్లీ బ్రిటిష్ వాళ్ళ అనేది మనల్ని ఇండియాలో హెరాయిన్ అయితే క్రియేట్ చేసి రూల్ చేసేవాళ్ళు. సో దాన్ని ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకుని మోర్ దెన్ మనీ అనేది గెయిన్ చేసుకునేవాళ్ళు. బట్ 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు అనేది మన ఇండియాని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ డిఫరెంట్ ఓపియం పాపీ అనే ప్లాంట్స్ కోసం అయితే బిగ్గెస్ట్ వార్స్ అయితే అయిపోయి ఓపియం వార్స్ అనేవి బిగ్గెస్ట్గా అయితే జరగడం జరిగింది. అండ్ ఈ యొక్క కంప్లీట్ రూలింగ్ అనేది మొత్తం కొలాప్స్ అయిపోవడం వల్ల సో దీనికి సంబంధించి ఒక 2 different జోనర్స్లో అయితే మనకి ఈ ఓపియం పాపీ ప్లాంట్స్ అనేవి వస్తుంటాయి. సో ఆ 2 ప్లాంట్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి మనకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే రావడం జరిగింది. అంటే మెజారిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ నుంచి అయితే వస్తుంది. సో ఇంకోటి వచ్చేసరికి మనకి గోల్డెన్ ట్రయాంగిల్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే 3 different types ఆఫ్ రీజియన్స్ ని పట్టుకొని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చేసరికి థాయిలాండ్, లువో ఇంకా వచ్చేసరికి మున్నార్ అయితే వస్తాయి. సో ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఆఫ్ఘనిస్తాన్. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి అయితే మనకి మోర్ దెన్ ఓపియం పాపీ అనే ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. దీంతో హెరాయిన్ క్రియేట్ చేసి మనకి మోర్ దెన్ కంట్రీస్లో మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్రిటిష్ గవర్నమెంట్ వదిలేసి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ 2 companies అనేవి ఎస్టాబ్లిష్ అయిపోయాయి, ట్రేడింగ్ కంపెనీస్. ఒకటి వచ్చేసరికి ఏటీసీ, అదే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. ఇంకోటి వచ్చేసరికి జీటీసీ, మనకి వచ్చేసి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఈ జీటీసీ గురించి మనకి ఇంకా ట్రైలర్ ఈ గ్లిప్స్లో ఎక్కడ రివీల్ చేయలేదు కాబట్టి జీటీసీని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏటీసీ ఏదైతే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఉందో సో దీని గురించి ఎస్టాబ్లిష్ చేస్తూ ఇన్డెప్త్గా మనం మాట్లాడుకోబోతాం. సో ఇక్కడ వరకే ట్రైలర్ అనేది బేస్ లైన్ స్టోరీ మనకి ఎండ్ అయింది. సో అంటే ఇప్పుడు దాకా మీకు అర్థమైంది ఏంటంటే, బ్రిటిష్ గవర్నమెంట్ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత సో ఓపియం పాపీని 2 different కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఒకటి వచ్చేసరికి ఏటీసీ, ఇంకోటి వచ్చేసరికి జీటీసీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకోటి వచ్చేసరికి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. సో ఈ 2 different కంపెనీస్ కదా, 2 different types ఆఫ్ బాసెస్ ఉంటారు. ఇంకా కంప్లీట్లీ వాళ్ళకి సంబంధించిన రూలింగ్ పార్టీస్ ఉంటాయి. సో దీనివల్ల వార్స్ ఉంటాయి. సో మీ అందరికి ఒక ఐడియాలజీ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది ఈ యొక్క బేస్ లైన్ స్టోరీతో. సో ఇప్పుడు ఇంకొంచెం ప్రశాంతంగా డెప్త్గా తీసుకెళ్లారు మనకి. సో జీటీసీ పక్కన పెట్టండి. ఏటీసీ అంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ ఏదైతే ఉందో సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిని సర్టైన్ ఒక రిపోర్టర్ అనుకుంటే నరేషన్ ఉంటుంది. సో గాడ్ని డిస్క్రైబ్ చేస్తూ ఒక నరేషన్ అనేది క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఒక గాడ్ అనేవాడు ఒక క్రియేట్ చేయడం జరిగింది. సో ఏంటి ఏదంటే అతనే బాస్ అని చెప్పి. సో ఫస్ట్ ఇక్కడ గాడ్కి రిఫరెన్స్గా మనకి ఏదైతే ఏటీసీకి బాస్ ఎవరైతే ఉంటారో దాదా సర్కార్, సో అతన్ని ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాడ్ తనతో పాటు ఇంకా భూమిని ఆకాశాన్ని కూడా క్రియేట్ చేసుకున్నాడు ఆటోమేటికల్. అంటే తన గాడ్తో పాటు ఇక్కడ దాదా సర్కార్ గారు తన కమాండింగ్ కోసం అంటే అలాగే తన మెయిన్ పిల్లర్స్ కోసం 2 different pillars అయితే ఎంచుకోవడం జరిగింది. అది వచ్చేసరికి సొజాయ్ సర్కార్, ఇంకొచ్చేసరికి బాబీ సర్కార్. సో ఇంకా పేరుతోని మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఇద్దరు వాళ్ళ కొడుకులు అని చెప్పి. సో దాదా సర్కారు బాస్ ఏటీసీ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి అయితే బాస్గా అయితే ఉండడం జరిగింది. సో వాళ్ళ కమాండ్స్ కిందకి వచ్చేసరికి సొజాయ్ సర్కార్ అండ్ అలాగే బాబీ సర్కార్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇంకా మనకి ఏ కంపెనీకి సంబంధించినటువంటి అకౌంటెంట్ కోసం రావు అనే క్యారెక్టరైజేషన్ని ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. సో ఈ రిఫరెన్స్ అంతా ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ ఈ గ్లిప్స్లో మనకి దేవుడు
ఆటోమేటిక్లీ భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, దాంతోపాటు వాటర్ని సృష్టించాడు, దాంతోపాటు రిసోర్సెస్ సృష్టించాడు. సో ఈ విధంగా అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ మనకు వాళ్ళు డిస్క్రైబ్ చేసేది ఓన్లీ గాడ్ సృష్టి గురించే కానీ, బట్ ఇక్కడ చూపించేది మనకంతా ఒక డెమోక్రసీ ఎలాగైతే కంప్లీట్లీ ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారని చెప్పి, సో దాని మీద అయితే ఉంటుంది. సో అట్లాగే దాదా సర్కార్ క్రియేట్ చేసిన వాటిలో చూసినట్లయితే అకౌంటెంట్గా రావుని, అండ్ అలాగే మనకి రష్యన్ డిస్ట్రిబ్యూటర్గా వచ్చేసరికి విక్టర్ని, అండ్ అలాగే సెల్ఫ్ సిమిలార్ కోసం జనరల్ డ్యూడర్ని. సో ఇట్లా మల్టిపుల్ క్యారెక్టరైజేషన్ని, అండ్ అలాగే మనకి డిస్ట్రిబ్యూట్స్ ఆఫ్రికా, యూరోప్ కోసం క్యారెక్టరైజేషన్ని వన్ బై వన్ వాళ్ళ పేరుతో సహా వాళ్ళ క్యారెక్టరైజేషన్ని చూపిస్తూ మనకైతే ఈ యొక్క ట్రైలర్లో అయితే రివీల్ చేయడం జరిగింది. సో ఇంక మెయిన్లీ ఇంతవరకు వచ్చినవాడు మనోడు గొడవలకి ఎలా ఉంటాడు, కంపెనీ ఇంత పెద్ద స్థాపించినవాడు ట్రైనర్ని, అండ్ అలాగే వాళ్ళతో పాటు ట్రైనీస్ని. సో ఇలాగా మనకి ఒక చైన్ని మొత్తం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక వర్డ్ వాడడం జరిగింది, వన్స్ గాడ్ రెస్ట్. అంటే ఇక్కడ మనోడు దాదా సర్కార్ ఎవరైతే ఉన్నారో వన్స్ ఒకవేళ చనిపోతే, ఇక్కడ ఉన్నటువంటి కంప్లీట్ చైన్ని గైడ్ చేసే పర్సన్ లేకపోతే, వన్స్ ఒకసారిగా ఈవిల్ అనేది ఒకసారి మళ్ళీ మేలుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి అయితే మళ్ళీ ఒక పాయింట్ని రైట్ చేయడం జరిగింది. సో అప్పుడు మనోడు ఎంట్రీ అయితే ఉంటుంది కంప్లీట్లీ మన ఎన్టీఆర్ గారిది. సో మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎందుకంటారో తెలియదు కానీ, పర్టికులర్ స్ట్రక్చరైజేషన్ కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి, ఆ వాయిస్లో ఉన్నటువంటి బేస్ కానివ్వండి, ఈ సీన్స్ని బాగా హైలైట్ చేసి, సో ఈ ట్రైలర్ ఈ క్లిప్స్కి కంప్లీట్లీ ఈ సర్టెన్ పాయింట్స్ అని బాగా హైలైట్ అయిపోయి, సో ఇంక మనోడు క్యారెక్టరైజేషన్ ఎట్లుంటుంది అంటే ఏటీసీ కంపెనీకి సంబంధించినటువంటి మనోడు అసాసిన్గా అయితే ఉంటాడు. అసాసిన్ అంటే కంప్లీట్లీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకొని కంప్లీట్లీ రూల్ చేయొచ్చు సంథింగ్ ఏదైనా కానివ్వండి. సో ఆ విధంగా అయితే మనోడు అసాసిన్గా ఉంటాడు. సో వన్స్ దాదా సర్కార్ రెస్ట్ అయిన తర్వాత మనోడు అనేది మేల్కుంటాడు. సో మనోడు మేల్కోయి ఏటీసీకి సంబంధించిన ఎటువంటి ఆపద వచ్చింది అని కనుక్కొని కంప్లీట్లీ దాన్ని సాల్వ్ చేసేయడమే మనోడి పని. సో ఇంక మనోడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది ఈ పర్టికులర్ నెక్స్ట్ స్టోరీ లైన్ మీద అయితే ఉంటుంది. సో మనోడు ఇంట్రడక్షన్ కానివ్వండి, కంప్లీట్లీ ఒక మాస్ ఎలివేషన్ డైలాగ్ కానివ్వండి, ఇవన్నీ బాగా అనిపించాయి. ఇంక మనోడు లుక్స్ కూడా అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. సో దానికోసం పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు డిస్క్రైబ్ చేయబోతుంది ఏంటంటే కంప్లీట్లీ ఇప్పుడు నేను పర్టికులర్లీ మీరు అందరూ డ్రాగన్ అనుకుంటున్నారు కానీ నేను ఈ పర్టికులర్ డ్రాగన్ అనేది ఈ సర్టెన్ స్టోరీ లైన్ మీద నేనైతే డిస్క్రైబ్ చేయబోతాను మీ ముందుకి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ ఐడియాలజీ అంతా ఈ సర్టెన్ పాయింట్స్ మీద కొంచెం మెరుగు పెట్టుకోండి. నేను ఈ పర్టికులర్ పాయింట్స్ మీద మీ ముందుకి ఆన్ స్క్రీన్ 2027 జూన్ 11th మీ ముందుకి రాబోతున్నానని చెప్పి అయితే డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి కంప్లీట్లీ ఏటీసీ కంటే ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ మీద కంపెనీలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది విలన్స్ని డిస్క్రైబ్ చేస్తూ ఈ యొక్క మూవీని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడతో ఒక ఎత్తు అనుకుంటే కంప్లీట్లీ ఈ పర్టికులర్ కంపెనీకి ఎదురు తిరిగేటట్టు అయితే మనకి ఇండియన్ సంబంధించిన బ్యూరో వాళ్ళు అయితే మనకి ఒక హీరో క్యారెక్టరైజేషన్ ఇంట్రడక్షన్ ఇచ్చారు. సో ఇక్కడ అంటే మన హీరో ఎన్టీఆర్ని మనం అనుకోవాలో, లేకపోతే ఈ పర్టికులర్ బ్యూరో ఎవరైతే ఉంటారో ఇండియన్ బ్యూరో, సో వీళ్ళు అనుకోవాలి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటట్టు ఉంది. బట్ మనం బ్లైండ్లీ ఫిక్స్ అయిపోతాం మన ఎన్టీఆర్ గారే మన ఆన్ స్క్రీన్ మీద హీరో అని చెప్పి. బట్ ప్రశాంత్ నీల్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్లీ ఎన్టీఆర్ని ఒక విలన్ క్యారెక్టరైజేషన్లో మనం ముందుకు తీసుకురాబోతున్నాడు ఇన్ స్టోరీ నరేషన్లో. సో ఒక స్టోరీ నరేషన్లో ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేలో చూసుకుంటే మనకి ఎన్టీఆర్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో అయితే ఉంటాడు. కానీ ఒక సర్టైన్ ఒక న్యాయం వైపే నిలబడాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం మనకి ఎన్టీఆర్ విలన్గా అయితే కనిపిస్తారు. సో వన్స్ డ్రాగన్ అనే కరెక్ట్ మీనింగ్ అనేది ఇక్కడే దొరకదేమో నాకైతే అనిపిస్తుంది. సో ఓవరాల్ చూసుకుంటే ప్రశాంత్ గారు డిస్క్రైబ్ చేసినటువంటి ఈ క్లిప్స్లో నాకైతే మెజారిటీగా చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి, అండ్ అలాగే చాలా డౌట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. సో నాకు తెచ్చినట్టు పాయింట్ ఆఫ్ వ్యూ ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎన్టీఆర్ని ఈవిల్గా చూపించే తీరు ఏదైతే ఉందో అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఆడియన్స్ని మెచ్చేటట్టయితే ఈ యొక్క మూవీని ఆన్ స్క్రీన్ మీద మనకి నెక్స్ట్ ఇయర్ పడబోతుంది. సో ఇంకా దీనికి సంబంధించిన క్లిప్స్ కాదు, ట్రైలర్లు కాదు, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి, వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ మాట్లాడుకుంటూ డెడికేటెడ్ ఫుల్ వీడియోస్ చేసుకుంటూనే ఉంటాం మన ఛానల్లో, మీరు సపోర్ట్ చేసేంత వరకు. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా ఇంకా మీరైతే వాచ్ చేయొచ్చు. సో దీస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.